వాక్యం సెలవిస్తుంది కదా, కోడెల యొక్కయు మేకల యొక్కయు రక్తం ద్వారాగా దేవుడు మనల్ని ఎలా కొనుక్కున్నాడు? ఆయన సొంత రక్తం ఇచ్చి, బంగారం ఇచ్చి కాదు, వెండిచ్చి కాదు. కొంతమందిని 5 లక్షలు ఇచ్చి కొనుక్కున్నారట, పొలం ఇచ్చి కొనుక్కున్నారట, స్థలం ఇచ్చి కొనుక్కున్నారా? అలా కొనలేదంట యేసయ్య మనల్ని. బంగారంతో కాదు, వెండితో కాదు, లేకపోతే పొలంతో కాదు, డబ్బుతో కాదు. ఆయన సొంత రక్తాన్ని మన కోసం ధారపోసాడు. చెబలు కొట్టు దేవుడు నామాన్ని మహిమపరచాలి. ఏ మేక రక్తమో, ఏ కోడె రక్తమో కాదు, ఆయన స్వరక్తం ఇచ్చి మనల్ని కొన్నాడు. మనల్ని శుద్ధులుగా చేస్తానికి ఆయన ఇష్టపడుతున్నాడు. దేవునికి విరోధస్తులుగా ఉంటున్నారా? దేవునికి నచ్చని ఆలోచనలు కలిగి ఉన్నారా? దుష్టుడి ఆలోచనలతో నింపబడ్డారేమో? ఈ రోజున దేవుని వాక్యం నీతో మాట్లాడుతుంది. సమాధానం కలిగి ఉండండి, ఏక మనసుతో ఉండండి, దేవునితో సహవాసం చేయాలి.